హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 100 రోజుల కోచింగ్ ఇన్స్టిట్యూట్ సిరీస్లో భాగంగా ఈరోజు నరేష్ ఐటీ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది తెలిసే ఉంటుంది, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనొచ్చు అండ్ ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ అని కూడా అనొచ్చు ఈ యొక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్ సెక్టార్లో. ఓకే, ఇది ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో అమీర్పేట్ ఓల్డ్ సత్యం థియేటర్ దగ్గర ఉంటుంది అనమాట. ఓకే, అంటే సత్యం థియేటర్ జంక్షన్ దగ్గర ఉంటుంది. అమోఘ టీ స్టాలు, ప్రజెంట్ ఏషియన్ వాళ్ళ మూవీ థియేటర్స్ కూడా ఉన్నాయి. మన అల్లు అర్జున్ గారి పార్ట్నర్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర అనమాట. నరేష్ ఐటీ అనేది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్. అండ్ దీన్ని మన నరేష్ గారు స్టార్ట్ చేశారు 2003లో. గడిచిన 20 సంవత్సరాల నుంచి కూడా కొన్ని లక్షల మంది ఇన్స్టిట్యూట్లో చదువుకొని ట్రైనింగ్లు పొంది హైదరాబాద్లో పనిచేస్తున్నారు. బెంగళూరులో, చెన్నై, ముంబై, గుర్గాం, నోయిడా, ఎనీథింగ్ ఇండియాలో ఏదన్నా ప్రతి 10 మంది లేదా 100 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఇక్కడ కోర్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక 10 నుంచి 20 మంది ఉంటారు. ఓకే, ఇక్కడే కాదు, మన అమెరికాలో కూడా మెనీ పీపుల్ ఆర్ దేర్. ఓకే, అంటే ఇది అమీర్పేట్ టు అమెరికా అనేవారు కదా, ఇటువంటి ఇన్స్టిట్యూట్ల వల్లే అటువంటి సాధ్యమయ్యాయి అనమాట. ఓకే, ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే జాబ్ వస్తుందా రాదా ఏంటనేది చివరిలో మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఈ ఇన్స్టిట్యూట్ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ దగ్గర అన్ని లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో కూడా ఉంటాయి. ఓకే, అంటే సి లాంగ్వేజ్ దగ్గర నుంచి ప్రజెంట్ జనరేటివ్ ఏఐ, ఎల్ఎల్ఎంస్ వరకు నేర్పుతారు. అంటే నువ్వు బ్యాక్ ఎండ్ చేద్దాం అనుకుంటే బ్యాక్ ఎండ్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి, క్లౌడ్ టెక్నాలజీస్ కోర్సెస్ ఏడబ్ల్యూఎస్, గూగుల్ జీసీపీ, అజూర్, ఎనీథింగ్ ఈజ్ దేర్. ఓకే, ప్రతి వారం కూడా ఒక 6 నుంచి 8 కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. నువ్వు డెమోస్కి అటెండ్ అవ్వు, నచ్చితే జాయిన్ అవ్వు, లేదా అది నీ ఇష్టం. ఓకే, చెక్ చేసుకుంటావు. ఓకే, ఒకసారి నరేష్ ఐటీకి వెళ్తారు. ఓకే, ఎవరైనా హైదరాబాద్ వచ్చి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం అని అమీర్పేట్లో దిగితే నరేష్ ఐటీకి కనీసం కోర్స్ ఎంక్వైరీకైనా వెళ్తారనమాట. కోర్స్ ఎంక్వైరీకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు, డెమోలు తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కువ మంది కూడా కోర్సెస్ అనేవి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. ఓకే, ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే అక్కడ మనకి ఇన్స్ట్రక్టర్లు ఉంటారు. ఇన్స్ట్రక్టర్లు దగ్గరికి గైడ్ యూ. ఓకే, ఏ కోర్స్ జాయిన్ అయితే బాగుంటుంది ఏంటనేది వాళ్ళు ఉన్న ప్రజెంట్ ట్రెండింగ్ ఏమున్నాయి, ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో వాట్ దేర్ బెస్ట్ అనేది, ఫ్యాకల్టీ ఎలాగా, బ్యాచెస్ ఎలాగా అనేది వాళ్ళు చెప్తారు. నువ్వు ప్రశాంతంగా విని నువ్వు నిర్ణయం తీసుకో. అంటే నీకు ఏ కోర్స్ బాగుంటుందో ఏంటి బాగుంటుంది అనేది నీ మీద నిర్ణయం చేసి ఉంటుంది. ఒకసారి కోర్స్ నువ్వు నరేష్ ఐటీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళైతే 90% కోర్సెస్ అనేవి స్టాప్ చేయరు, మధ్యలో మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తారు. ఏదో 1 or 2 వీక్స్ ఏదైనా ఫ్యాకల్టీ బ్రేక్ వల్ల ఏదైనా ఆగొచ్చేమో, కానీ వాళ్ళైతే కోర్సెస్ అనేవి ఏ కోర్స్ స్టార్ట్ చేసినా ఎండ్ వరకు కంప్లీట్ చేసేస్తారు. ఓకే, ఫీజెస్ ఆర్ వెరీ అఫోర్డబుల్. ఓకే, ఇన్ కమింగ్ డేస్ మనం కూడా డైరెక్ట్గా వెళ్ళి మీ అందరికీ కూడా ఒక మంచి వీడియోని వాళ్ళతో మాట్లాడి మీకు చూపించే పని చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఉద్యోగం వస్తుందా రాదా? ఓకే, ఏదైనా ఇన్స్టిట్యూట్ అండి 100% కూడా మీకు ఉద్యోగాలు ఇచ్చేలాగా ఉండవు. కానీ ఈ యొక్క అమీర్పేట్లో నరేష్ ఐటీ అలాగే మిగిలిన ఇన్స్టిట్యూట్లు ఏమైనా కూడా మీకు ఒక నాలెడ్జ్ అనేది, ఎక్స్పోజర్ అనేది ఇస్తుంది. ఓకే, అంటే నువ్వు ఈరోజు యూట్యూబ్ అది ఉన్నాయి, ఇంతకుముందు యూట్యూబ్ అది లేవు. ఓకే, అప్పట్లో వాళ్ళు ఏం చెప్పినా అదే నేర్చుకొని జాబులు కొట్టిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఓకే, అలాగే ఈరోజు కూడా మీరు జాయిన్ అయ్యి ఒక ఎక్స్పోజర్ మీకు వస్తుంది. ఒక డైలీ టైం టేబుల్ ప్రకారం వెళ్తావు, ల్యాబ్లో ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, నువ్వు ఆన్లైన్లో జాయిన్ అయినా ఆఫ్లైన్లో జాయిన్ అయినా నువ్వు ప్రాక్టీస్ చేసి నరేష్ ఐటీ కరికులం పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి మేబీ బ్యాచ్ అయినా నీకు జాబ్ రాకపోవచ్చు, కీప్ ప్రాక్టీస్ చేయి. ఓకే, అక్కడ నీకు మెంటర్లు ఉంటారు, ఫ్యాకల్టీ ఉంటారు, అవైలబుల్ వాళ్ళతో డిస్కస్ చేసుకొని నువ్వు టెక్నాలజీ నువ్వు స్వతహాగా నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది. ఓకేనా, పూర్తిగా ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలా వద్దా అనేది నీ ఇష్టం. ఓకే, కానీ ఈ ఇన్స్టిట్యూట్ ఈజ్ ద గుడ్ ఇన్స్టిట్యూట్. దీనికి ఒక మంచి ప్రత్యేకత ఉంది. కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కింద, కంపెనీ సిఇఓస్ కింద ఓకే చాలామంది బాగుపడ్డారు. ఓకేనా, ఇటువంటి ఇన్స్టిట్యూట్లని మనం ఎంకరేజ్ చేసుకుందాం, మరింత ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్.